మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయి. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ యుద్ధంలో కాల్పుల విరమణను మరింతగా పొడిగించేలా ఇరు దేశాలు ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి. ఈ నెల 19న జెనీవాలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. అనంతరం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28 నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు రెండు దేశాలు ఒక ప్రాథమిక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇకపై సుంకం లేకుండా హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఒప్పందంపై ఈ నెల 19న ఇరు దేశాల మధ్య సంతకాల తర్వాత హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. అమెరికాతో యుద్ధానికి ముగింపు పలుకుతూ అవగాహనకు వచ్చామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం 19న స్విట్జర్లాండ్ జెనీవాలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శత్రుత్వాలకు ముగింపు పలకడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై అమెరికా తన హామీలను నెరవేర్చాల్సింది ఉందన్నారు. అధికారిక సంతకాల కార్యక్రమం రోజే భవిష్యత్తు చర్చల విధి విధానాలను ఖరారు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని ఆయన తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఖతార్ మధ్యవర్తులు టెహ్రాన్లో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారని గరీబాబాదీ తెలిపారు. ఇరాన్ తరపున ముసాయిదాకు సంబంధించి తాము సూచించిన తుది సవరణను వారికి సమర్పించామని ఆయన పేర్కొన్నారు. ఆ సవరణలన్నింటినీ వారు అంగీకరించడం వల్లే అవగాహన ఒప్పందం కుదిరిందని గరీబాబాదీ వివరించారు. అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్ముతున్నట్లు కాదన్నారు. అమెరికా తన కట్టుబాట్లను ఎలా నెరవేరుస్తుందో తాము నిశితంగా పర్యవేక్షిస్తామని గరీబాబాదీ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో తక్షణమే యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయడం, ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. ఆదివారం లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడితో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించగా ఒక దశలో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ ముసాయిదాను అమెరికా, ఇరాన్ ఖరారు చేసుకున్నాయి.